హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈరోజు నేనేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. వస్తుంటే మధ్యలో తనకు కనిపించి, మళ్ళీ ఇంటికి రా, చాలా కూరగాయలు ఉంటే తీసుకెళ్దాం అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను మా మమ్మీ ఇద్దరం అయితే వెళ్ళామండి. ఎవరు అని అంటే ఇంతకీ మా మమ్మీ వాళ్ళ ఊరేనండి, మా చుట్టాలే అవుతారు, వదిన వాళ్ళు. అక్కడికి వెళ్ళాము. ఎంత బాగున్నాయి, ఎంత ఆర్గానిక్గా ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితే ఎక్కువేం లేవు, కానీ ఈ రోజుల్లో ఎంతమందికి దొరుకుతాయండి ఇంత ఆర్గానిక్ వెజిటేబుల్స్? ఎక్కడ చూసినా కెమికల్ కెమికల్ కెమికల్. కానీ వదిన వాళ్ళు ఏమీ లేదండి. ఎంత పెద్ద సొరకాయ చెట్టు అంటే ఎన్ని కాయలు ఉన్నాయో పిందెలు. ఇంకా ఈ వర్షాలకు ముందుకైతే చాలా ఉన్నాయంటండి. చాలామందికి ఇచ్చింది పాపము. ఎవ్వరు కనిపించినా ఇస్తుంది. చూస్తున్నారు కదా ఎన్ని సొరకాయలు ఉన్నాయి. ఒక్కొక్క దిక్క 2-3 ఇలా గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి. మేమైతే ఒక 2 సొరకాయలు తీసుకున్నాము, కొంచెం గోంగూర కోసుకున్నాము. అలానే అక్కడ చాలా చాలా చెట్లు అయితే ఉన్నాయి. చాలా అన్నీ షూట్ చేసాను చూడండి. అగో చూస్తున్నారు కదా సొరకాయలు లోపలికి ఎలా ఉన్నాయో. చాలా ఫ్రెష్గా, ఎంత ఆర్గానిక్గా ఉన్నాయంటే అంత ఆర్గానిక్గా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వాళ్ళు ఎలాంటి మందులు కానీ కెమికల్ కానీ ఏమీ వేయలేదండి. చూస్తారా అదిగోండి, మా అన్నయ్యే చుట్టాలు అవుతారనమాట. సొరకాయలు అయితే కోసిస్తున్నారు. మేము ఎక్కువ కోసుకోలేదు, ఆశ ఎందుకండి, కొన్నే తీసుకున్నాము అనమాట. ఒక 2 తీసుకున్నాము. ఇంకా చాలా అయితే కట్ చేశారు. ఇంకా చాలామందికి ఇచ్చారు అవన్నీ. అవి వాటితోటి నేనైతే పెసరపప్పు వేసి సొరకాయ కర్రీ మా మమ్మీ చేస్తారు. ఎంత బాగా చేస్తారో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. చూడండి ఎలా ఉంటే ఏంటనేది కర్రీ కూడా. జాంకాయలు కూడా చెట్టు నిండా ఉన్నాయి, కాకపోతే దోమలు ఉన్నాయి లోపల. బాగా అసలు వీడియో తీయడానికి చాలా కష్టం వేసింది నాకైతే. మస్తు దోమలు ఎక్కడికక్కడికి చిత్తగా ఎండ బ్లడ్ శుభ్రంగా తాగే పనిలో ఉన్నాయి అవైతే. చాలా జామకాయలు ఉన్నాయి. ఇగోండి చూస్తున్నారా, మా మమ్మీ గోంగూర అయితే కోస్తూ ఉన్నారు. గోంగూర చట్నీ చాలా బాగా చేస్తాము. వదిలనమాట, తను చాలా కష్టపడద్దండి. ఎంత కష్టపడి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుందో చెప్పలేము. కూతురుకు పెళ్లి చేసింది, ఒక కొడుకు మంచి చదువు చదివించింది. ఇంకేం కావాలండి అంతకంటే మనకి. కానీ చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి అండి. చాలా ఉన్నాయి, కానీ దోమలు కూడా అలానే ఉన్నాయి. చెట్లు చాలా ఉన్నాయండి. మల్లి చెట్లు, మందారం చెట్లు, వంకాయ చెట్లు, పప్పాయ, ఇవ్వండి కళ్యాణి వంకాయలు చిన్న చిన్నవి. చెట్లన్నీ ఎక్కువైపోయి వాటికి సరిపడా ఎండలేక అట్లా అయిపోయినాయి. తులసి మొక్క చూడండి ఎంత పెద్దగా అయిందో, బాగా పచ్చగా ఎంత బాగుందో కదా. ఇదిగోండి చూడండి, పప్పాయ చెట్టు చాలా కాయలు కాసింది ఇంతకు ముందు అయితే. ఇప్పుడైతే అవే ఉన్నాయి. మా మమ్మీ అయిన కాడికి గోంగూర దొరికిందే ఛాన్స్ అని కట్ చేస్తూనే ఉన్నారు. అలోవెరా కూడా చాలా ఫ్రెష్గా ఉంది. గోరింటాకు చూసారా, ఒక్క మొక్క పెట్టారు. గోరింటాకు ఎంత ఫ్రెష్గా ఉందో. అలానే కొన్ని కనకాంబరాలు, కాకరకాయ చెట్టు కూడా ఉంది అక్కడ. ఇంకా చాలా చాలా చెట్లు అయితే ఉన్నాయండి, వాటి పేర్లు నాకు తెలీదు. ఒకసారి మొత్తం వ్యూ అయితే చూడండి. వ్యూ అంటే ఎంతో లేదు, ఉన్న వరకే. చిన్న మామిడి చెట్టు, అలానే వామ చెట్టు. వామాకుతో మనం బజ్జీలు వేసుకుంటాం కదా. కానీ చెట్లు ఉంటే బాగానే ఉంటాయి, కానీ కొంచెం వర్షాకాలం వస్తేనే కొంచెం దోమలు ఎక్కువ అవుతాయి. కాబట్టి కొంచెం మనం కూడా మెయింటైన్ చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ. ఫైనల్గా అయితే ఇదండి, చూసారు ఎంత బాగున్నాయి సొరకాయలు అని. అంత గ్రీనరీ చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి.